మీ అందరికి కూడా పృథ్వీ షా తెలుసు కదా. అయితే ఇప్పుడు పృథ్వీ షాకి ముంబై కోర్టు ఒక బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకు భయ అంటే ఏం లేదు, 2023 అది కూడా February 15 అనమాట. అయితే February 15 అంధేరిలోని ఒక పబ్లో మరి ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి సప్నా గిల్ మీద మరి ఇటువైపు పృథ్వీ షా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి తను ఏం చేసిందంటే డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేసిందనమాట. అయితే మరి ఆ పోలీసులు మరి ఫిర్యాదు చేసినా సరే తన మీద పృథ్వీ షా మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయలేదు. అందుకని చెప్పేసి తను ఏం చేసింది, డైరెక్ట్గా వెళ్ళి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందనమాట. అయితే మరి దీని గురించి అప్పుడు కోర్టు కూడా చాలాసార్లు ఇప్పటివరకు మరి దానికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి పృథ్వీ షాకు కూడా చెప్పడం జరిగింది. అయితే మరి మనోడు ఏం చేశాడు, మరి దాన్ని అయితే ఇది కౌంటర్ దాఖలు చేయమన్నా కూడా ఇప్పటి వరకు పృథ్వీ షా దాన్ని పట్టించుకోకుండా ఎటువంటి కౌంటర్ దాఖలు చేయకుండా సో దాన్ని అంతే వదిలేశాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు కోర్టు అయితే మరి ఏకంగా 100 రూపీస్ జరిమానా అయితే విధించడం జరిగిందనమాట.